హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. రాములవారి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. అది నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా జరుగుతున్న కార్యక్రమం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు ప్రత్యేకమైనటువంటి నియమ నిబంధనలు చేస్తున్నాడు. పూజ దీక్ష తీర్చుకున్నాడు. 11 రోజుల ఉపవాసం తీసుకుంటున్నాడు. ఉదయమే లేవడం, పూజ చేయడము, దాంతోపాటు సాత్విక ఆహారం తీసుకోవడం, ఉపవాసం ఉన్నందుకు కేవలం కొబ్బరి నీళ్ళు మాత్రమే స్వీకరించడం, దాంతోపాటు రామాయణానికి సంబంధం ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలైనటువంటి ఉత్తర దేశంలోను, దక్షిణ దేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలను ఈ 11 రోజులు సందర్శిస్తున్న విషయం కూడా తెలుసు. ఆల్రెడీ నాసిక్‌లో పంచవటి పుణ్యక్షేత్రంలో నరేంద్ర మోడీ గారు పర్యటించడం జరిగింది. తర్వాత కేరళ గురువాయూర్ ఆలయాన్ని, ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వీరభద్ర ఆలయాన్ని కూడా సందర్శించడం జరిగింది. ఈ విధంగా ప్రధానమంత్రి గారు 11 రోజులు ఉపవాస దీక్ష చేస్తున్నాడు. కేవలం సాత్విక ఆహారం మాత్రం తీసుకొని తన శరీరాన్ని దేవునికి సన్నిద్ధం చేయడానికి, కార్యముఖం చేయడానికి నన్ను శారీరకంగా, మానసికంగా సిద్ధం చేసుకుంటున్నాను. అందుకు ఈ ఉపవాస దీక్ష పూనుకున్నానంటూ తను ఆడియో సందేశాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా అంటే ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మహత్ కార్యక్రమం, హిందువుల చిరకాల స్వప్నం అయోధ్యలో రామమందిరం విగ్రహ ప్రతిష్టాపనకు నరేంద్ర మోదీ గారు ఈ విధంగా అఘోరమైన దీక్ష చేయడం మనందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంది. మనం వీలైతే మనం కూడా ఆ రోజంతా కూడా రామనామ జపం చేద్దాం.